మణుగూర్ పీకేఓసి డిప్ సైడ్ బ్లాక్ వేలంలో సింగరేణికి దక్కడం, అలాగే తాడిచెర్ల బ్లాక్ 2 సింగరేణికి కేటాయించడం వెనుక అనేక రాజకీయ పార్టీలు, అనేక యూనియన్లు ఎవరికి నచ్చినట్టుగా వారు ఈరోజు స్టేట్మెంట్లు ఇచ్చేటువంటి దాని మీద తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం వివరణ ఇస్తూ ఉన్నది. ఈరోజు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల సింగరేణికి బ్లాకులు దక్కలేదు. ఇది సింగరేణి కార్మికుల యొక్క ఐక్యత, కార్మిక సంఘాల యొక్క ఐక్యత, యాజమాన్యం యొక్క ఆలోచన, ఆనాటి తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పోరాటాల ఫలితంగా మాత్రమే ఈ బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించక తప్పలేదు అని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్పష్టం చేస్తూ ఉన్నది. తాడిచెర్ల బ్లాక్ 2 అనేది 2013లో సింగరేణికి కేటాయిస్తే ఆ తర్వాత దానికి మైనింగ్ లీజు కోసం అప్లై చేసినటువంటి ఫైల్ పెండింగ్ ఉండడం వలన, వేలంలో చేర్చకపోవడం వలన లీగల్ ఒపీనియన్ తీసుకొని బొగ్గు మంత్రిత్వ శాఖ కిషన్ రెడ్డి గారు దాన్ని కేటాయించవచ్చు అని న్యాయ కోవిదులు చెప్పినటువంటి సందర్భంలో తప్పని పరిస్థితులలో మాత్రమే సింగరేణికి తాడిచెర్ల బొగ్గు బ్లాక్ను కేటాయించడం జరిగింది అనేటువంటి స్పష్టత ఇవ్వదలుచుకున్నాం. అలాగే డిప్ సైడ్ మణుగూరు బ్లాక్ అనేటువంటిది 1/70కి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ చట్టంలో పరిధిలో ఉన్నటువంటిది ఆ బ్లాక్. అలాగే అక్కడ స్థలం కూడా మా సింగరేణికి తప్ప వేరే ఎవరికి కూడా ఉపయోగపడనటువంటి విధంగా ఉన్నటువంటిది. ఇది కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3లకు ఉన్నటువంటి 2 సమస్యలతో కూడుకున్నటువంటి బ్లాకు మణుగూరు డిప్ సైడ్ బ్లాక్ కాబట్టి అక్కడ ఎవరు కూడా ప్రైవేటు వ్యక్తులు వచ్చే ఆస్కారం లేదు. ఎందుకంటే ఆనాడే ప్రైవేటు సంస్థలకు కేసీఆర్ గారికి వచ్చిన వార్నింగ్ అయితేంది, అన్ని సంఘాలు ఐక్యంగా ఉద్యమించినవి అయితేంది, కార్మిక వర్గం అంతా కూడా ఒక్కటిగా నిలిచినటువంటి సందర్భం అయితేంది, ప్రైవేటు వ్యక్తులు వస్తే ఖబర్దార్ బిడ్డ తట్టెడు మట్టి తీయనీయమని చెప్పినటువంటి ఆనాటి పిలుపు మేరకే ఈరోజు ప్రైవేటు వ్యక్తులు మణుగూరు డిప్ సైడ్కు రాలేదు అనేది, అలాగే లీగల్ ప్రాబ్లం అయితేంది, ల్యాండ్ ప్రాబ్లం అయితేంది ఉన్నటువంటి సందర్భం అయితేంది, అలాగే ఒక్క జెన్కో మాత్రమే వస్తే ఆ జెన్కో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నాటకాలు ఆడి వాళ్ళ 60,000 కోట్ల బకాయిలను ఇంకా వాయిదా వేసుకోవడానికి, చెల్లించకుండా ఉండడానికి బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రక్రియలో బెదిరించే విధంగా ఈరోజు ఆ టెండర్ వేయడం వలన సింగరేణికి ఈరోజు 2.5% రాయల్టీ అదనంగా కట్టే పరిస్థితికి నెట్టివేయబడింది అనేటువంటిది. 4% బదులుగా 6.5% దక్కించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది. వేలంలో పాల్గొంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని ఆ రోజు కేసీఆర్ గారు గ్రహించే వేలంలో లేకుండానే ఈ సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు అంతా కూడా మాకే తెలంగాణలో ఉన్న బొగ్గును కేటాయించాలని కోరినటువంటి సందర్భం, ఆనాడు చెప్పినటువంటి సందర్భం. కోయగూడెం సత్తుపల్లిలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఆరో అవంతిక కంపెనీలు అక్కడ మట్టి తీయలేని పరిస్థితి, కోర్టుకు పోయినటువంటి పరిస్థితుల వలన ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు రాలేదు. వచ్చినటువంటి జెన్కో కూడా వాళ్ళకు ఆ సామర్థ్యం లేనటువంటి పరిస్థితుల్లో బెదిరింపులకు మాత్రమే కాంగ్రెస్ యొక్క కుట్రల ఫలితమే తప్పితే ఇది సింగరేణికి నష్టం కలిగించిన చర్య జెన్కో పాల్గొనడం అనేది కూడా సింగరేణి కార్మిక వర్గం అంతా గ్రహించాలని, ఈ రెండిటి వెనక కార్మికుల ఐక్యత, సింగరేణి యాజమాన్య తెలివిగా చేసినటువంటి దాని వలన దక్కింది తప్పితే ఎవరి దయాదాక్షిణ్యాలు కాదు అనేటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్పష్టం చేస్తూ ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్.